మా స్పందన గోల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. దినఫలాలలో భాగంగా ఈరోజు మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈరోజు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొన్ని సమస్యల నుంచి ఈరోజు బయటపడతారు. గృహ మార్పు అనేది వీరికి ఈరోజు కలిసి వస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. ఈరోజు అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఈరోజు పనులు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాల్లో మెలకు వహించండి. అయిన వారి యొక్క సలహాను పాటించండి. పిల్లల చదువుపై మరింత శ్రద్ధ అవసరం. ఈరోజు గణపతిని ఆరాధించడం వల్ల మేషరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఉదయమే లేచి గణపతి దర్శనం చేసుకోండి. ఎక్కడైనా మీ ఊరిలో దగ్గరగా దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకోండి. ఇక వృషభ రాశి. మరి వృషభ రాశి నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదాల్లో కానీ లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో కానీ లేదా మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. మరి వృషభ రాశి వారికి ఈరోజు కష్టించిన ఫలితం అనేది పెద్దగా ఉండదు. ఆశావాద దృక్పథంతో మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈరోజు ఆదాయ వ్యయాలకు పొంతననేది ఈరోజు ఉండదు. ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. పనులు కూడా అస్తవ్యస్తంగానే సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త వహించండి. గృహ మార్పు ఈరోజు చేసుకునే వాళ్లకు కలిసి వస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా ఈరోజు గడుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆహ్వానాలు కూడా ఈరోజు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వాయిదాలు మీకు ఈరోజు చికాకు పరుస్తాయి. మరి వృషభ రాశి వారు మంచి శుభ ఫలితాల కోసం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, దర్శనం చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఎలాంటి గ్రహస్థితి ఉందో చూద్దాం. మృగశిర 3, 4 పాదములు లేదా ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు లేదా పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. మరి ఈరోజు మిథున రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవకాశాలైతే మీకు చేజారిపోతాయి. ఏ విషయంపైనా కూడా మీకు ఆసక్తి ఉండదు. పట్టుదలతో శ్రమించినా కానీ పనులు ఈరోజు పూర్తి కావు. అవగాహన లేనటువంటి విషయాల్లో మీకు జోక్యం చేసుకోవద్దండి. అయితే ఈరోజు ఆదాయం అనేది కొంచెం బాగానే ఉంటుంది. ఆత్మీయులతో సంభాషించేటప్పుడు కాస్త జాగ్రత్తగా సంభాషిస్తే మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. పిల్లల చదువుపై మరింతగా శ్రద్ధ వహించండి. ఫోన్ సందేశాలను మీరు అస్సలు ఈరోజు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకొనే ముందడుగు వేయండి. మిథున రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామిని ఈరోజు దర్శనం చేసుకోండి. అదేవిధంగా కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వాళ్ళు ఈ కర్కాటక రాశికి చెందుతారు. మరి ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితిని కానీ పరిశీలిస్తే ఆర్థిక లావాదేవీలతో వీళ్ళకి ఈరోజు చాలా తీరిక ఉండదు అని చెప్పవచ్చు. కొందరి వ్యాఖ్యలు వీళ్ళకి ఉద్రేకపరుస్తాయి. వాగ్వాదాలకు ఈరోజు కర్కాటక రాశి వారు దిగద్దండి. దయచేసి మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం అనేది ఈరోజు చాలా ముఖ్యం. ఆదాయానికి తగ్గట్టుగా ఈరోజు మీకు ఖర్చులుంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కావలసిన పత్రాలు సమయానికి మీకు కనిపించవు. సన్నిహితుల కలయిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఈరోజు అసాంఘిక కార్యకలాపాల జోలికి ఈరోజు దయచేసి వెళ్ళకండి. కర్కాటక రాశి వారికి శుభ ఫలితాల కోసం సూర్యారాధన చేయడం చాలా మంచిది. అంటే ఆదిత్య హృదయం చదువుకుంటే కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఈరోజు కలుగుతాయి. ఇక సింహరాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు లేదా పుబ్బ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. మరి సింహరాశి వారు వ్యవహార దక్షతతో ఈరోజు బాగా రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య అయితే ఈరోజు పరిష్కారం అవుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వీళ్ళకి అంచనాలు కూడా వీళ్ళకి ఈరోజు ఫలిస్తాయి. ఈరోజు అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు ఎదుటివారి ఆంతర్యాన్ని గ్రహించి మెలగండి, ముందడుగు వేయండి. పిల్లల ఉన్నత చదువుపై ఈరోజు మీరు దృష్టి పెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు ఈరోజు చాలా అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సింహరాశి వారికి మంచి శుభ ఫలితాల కోసం నరసింహస్వామి ఆరాధన చేయటం, నరసింహస్వామిని మీ దగ్గరలో ఉంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
ఇక కన్య రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదాలు లేదా చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ కన్య రాశికి చెందుతారు. మరి కన్య రాశి వారికి ఈరోజు అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మాట తీరు కూడా చాలా ఆకట్టుకుంటుంది. వ్యవహారాలను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు రావాల్సినటువంటి ధనంపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఈరోజు గృహ మార్పు చేస్తే వారికి ఈరోజు కలిసి వస్తుంది. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఈరోజు కన్యరాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. చిత్త 3, 4 పాదములు లేదా స్వాతి 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు ఈ తులారాశికి చెందుతారు. మరి తులారాశి వారు ఈరోజు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కష్టం అయితే ఈరోజు వృధా కాదు. శుభవార్తలు వింటారు. ఆదాయం చాలా బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. విలువైనటువంటి వస్తువులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోండి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు కూడా బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యమవుతుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం ఉపశమనం మీకు కలిగిస్తుంది. తులారాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆయన దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా గ్రహస్థితి ఉందో చూద్దాం. విశాఖ 4వ పాదము లేదా అనురాధ 1, 2, 3, 4 పాదాలు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి వృశ్చిక రాశి వారు ఈరోజు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఇరు వర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. రాబడిపై దృష్టి పెడతారు. ఈరోజు ఆప్తుల సహాయంతో ఒక సమస్య మీకు సానుకూలమవుతుంది. వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులు ఎట్టకేకలకు పూర్తవుతాయి. మీరు ఈరోజు ఫోన్ సందేశాలను అస్సలు పట్టించుకోవద్దండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్ళుతుంది. వృశ్చిక రాశి వారు అనవసరమైనటువంటి ఆలోచనలు ఈరోజు చేయొద్దండి. వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు దుర్గా మాత ఆరాధన చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు లేదా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు లేదా ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనస్సు రాశికి చెందుతారు. మరి ఈరోజు ధనుస్సు రాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ గమనిస్తే సమర్థతతోనే అనుకున్నది సాధిస్తారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని అనేది జరుగుతుంది. 2023 వరకు ఈ ఏలినాటి శని అనేది జరుగుతోంది. శని మకర రాశిలోనే 294 రోజులు ఉంటే దాదాపు 74 రోజులు కుంభరాశిలోకి వెళ్తాడు. ఎప్పుడైతే ఈ కుంభరాశిలోకి వెళ్తాడో ఈ 74 రోజులు ఈ ధనుస్సు రాశి వారికి చాలా బాగుంటుంది. అయినప్పటికీ ఏలినాటి శని ప్రభావం అనేది ధనుస్సు రాశి వారి మీద ఉంది కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా ఆలయానికి శని క్షేత్రాలకు పావగడ కానీ ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, తలినీలాలు ఇవ్వడం వల్ల ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఈరోజు అయితే గట్టిగా ప్రయత్నాలు సాగించాల. ఈరోజు ఏదైనా మీరు సాధించాలంటే ఆదాయం అనేది ఒక రకంగానే బాగానే ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి అయితే మీరు ఈ ధనుస్సు రాశి వారు క్రమంగా బయటపడతారు. ఎక్కువగా ఈ ధనుస్సు రాశి వారు శుక్రవారాల్లో కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో శ్రమ చికాకులు అధికంగా ఉంటాయి. వీళ్ళకి పిల్లల చదువుపై అయితే వీళ్ళు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్త విషయాలను ధనుస్సు రాశి వారు తెలుసుకుంటారు. ఈరోజు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా ఎవరికైతే తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియజేయండి. ధనుస్సు రాశి వారిలో కొంతమంది గృహ మరమ్మతులు చేపడతారు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శించేటువంటి అవకాశం ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంది. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు లేదా శ్రవణం 1, 2, 3, 4 పాదములు లేదా ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. ఈ 2022వ సంవత్సరంలో మకర రాశిలోనే శని సంచరిస్తున్నాడు. 294 రోజులు ఆయన మకర రాశిలో ఉండి మరి 74 రోజుల పాటు మళ్ళీ కుంభరాశిలోకి వెళ్తాడు. మరి మకర రాశిలో శని ఉన్నాడు కాబట్టి శని ప్రభావం అనేది ఈ మకర రాశి వారికి ఉంటుంది. మరి ఈరోజు గ్రహస్థితి కానీ పరిశీలిస్తే పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. ఈ రాశి వారికి మీ యొక్క కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా కూడా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. వీళ్ళకి వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పెళ్లిగాని వారు ఏజెన్సీలను
ఈ మకర రాశి వారు విశ్వసించొద్దండి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది సోమవారాల్లో అయితే మకర రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు ఎక్కువగా తీసుకోవద్దండి. ఆభరణాలు మీకున్నటువంటి ఆభరణాల పట్ల జాగ్రత్త వహించండి. మకర రాశి వారి యొక్క మరింత శుభ ఫలితాల కోసం వీళ్ళు హనుమాన్ చాలీసాను రోజు పఠిస్తే చాలా శుభ ఫలితాలు కలగటమే కాకుండా అనారోగ్య బాధల నుంచి కూడా బయటపడతారు. ఇక కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఈరోజు కానీ గమనిస్తే ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. మరి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఈరోజు ఆర్థికంగా బాగున్నా వీళ్ళలో సంతృప్తి అనేది ఉండదు. చీకటి మాటికి అసహనం చెందుతూ ఉంటారు. వీళ్ళ యొక్క ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. దయచేసి వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. మంగళ గురువారాల్లో వీళ్ళకి ఈ కుంభరాశి వారికి ఎక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి. ధన సహాయం ఆర్తించేందుకు వీళ్లకు మనస్కరించదు. ఆలోచనలతో ఎప్పుడు సతమవుతూ ఉంటారు. ఆత్మీయులతో సంభాషిస్తే వీళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఎవరైతే కుంభరాశిలో పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓర్పుతో మెలగండి. త్వరలో శుభవార్తలు వింటారు. కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీనరాశి పూర్వభద్ర 4వ పాదము లేదా ఉత్తరాభద్ర 1-2-3-4 పాదాలు లేదా రేవతి 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు. మరి మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఈరోజు చూస్తే పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వీళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది. ప్రణాళికలు చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సదావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దండి. ముఖ్యమైనటువంటి పత్రాలు వీళ్ళకి ఈరోజు అందుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలలో పునరాలోచన చేస్తే ఈ మీనరాశి వారికి చాలా మంచిది. మీనరాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం హనుమాన్ బడబానల స్తోత్రాన్ని పఠిస్తే మీనరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. మా స్పందన గోల్డ్ డివోషనల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకందరికీ శుభ ఫలితములు కలుగుగాక.